ఆలోచించాలని చెప్పి కోరుతా ఉన్నా. అందుకని ముందే చెప్పిన ఆషామాషిగా అలవోకగా ఓటు వెయ్యవద్దు. ఓటు మన తలరాత మారుస్తుంది. అందువల్ల దయచేసి ఆలోచన చేయాలి. మీకు ప్రధానమైన సమస్యలు ఇక్కడ కొన్ని ఉన్నాయి. ఎందుకు పరిష్కారం చేయలే? ఎవరు అడ్డమచ్చారు వీళ్ళకు? కాంగ్రెస్ పార్టీ 40 ఏళ్ళు ఇక్కడ ఢిల్లీలో ఏకదాటిగా పెత్తనం చెలాయించారు. రాజ్యాంగం రాసిందే వీళ్ళు. స్వతంత్రం వచ్చిన తర్వాత మొత్తం దేశానికి ప్లాన్ తయారు చేసిందే వీళ్ళు. ఈ గిరిజనుల పోడు భూముల సమస్యలు ఎందుకున్నాయి? ఎందుకు పెండింగ్లు ఉండాలి? ఏ కారణం చేత ఉన్నాయి? దానికి ఎవడు జిమ్మెదారి? నేను ఒక్కటే మాట మీకు మనవి చేస్తా ఉన్నా. ఈ పోడు భూముల సంగతి ఒక ఖమ్మంలో ఒక ఇల్లెందులో లేదు. ఇది ములుగులో ఉంది, వరంగల్ జిల్లాలో, ఆదిలాబాద్లో ఉంది, నిజామాబాద్లో ఉంది, రాష్ట్ర వ్యాప్తంగా ఉంది. దీనికి ఒక మంచి పాలసీ తెచ్చి ఖచ్చితంగా ఈ ఎలక్షన్లో మనమే గెలుస్తున్నాం అందులో ఏం డౌట్ లేదు. ఎవడేం మరిచినా కూడా ప్రజలు మన వెంటనే ఉన్నారు. అందులో ఏం అనుమానం లేదు. సీట్లు ఎవరికైనా లెక్క తప్ప గెలుపు గురించి ఇక్కడ చర్చే లేదు ఈ రాష్ట్రంలో. ఇది నేను చెప్తున్న స్టోరీ కాదు. ఈ స్టోరీ నాది కాదు. ఇయ్యాలటికి వాడు కూడా ఇండియా టుడే, మను టుడే ఎన్నో 10 సర్వేలు చేసి పంపించారు. ఏది ఎలక్షన్ స్టార్ట్ అయిన నుంచి ఇప్పటిదాకా ఒక 10 వచ్చినాయి సర్వేలు. ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయని లెక్కలు చెప్తున్నారు తప్ప టీఆర్ఎస్ గవర్నమెంట్ వస్తుందని డజన్ సర్వేలు చెప్పినాయి.